నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ వి సంజనా సింహ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం, తిరిగి అధికారంలోకి రావడమే అందరి లక్ష్యం కావాలి. వార్డు కమిటీల నియామక సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన వైసీపీ నాయకులు. మోంతా తుఫాన్కు నష్టపోయిన పంటను అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేయాలి. రైతులతో కలిసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివసామిరెడ్డి. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు. స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాలు, విశేష పూజల నిర్వహణ. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సబ్ కలెక్టర్ వి సంజనా సింహ అధ్యక్షత వహించారు. తుఫాన్ కారణంగా గత 2 వారాలుగా సమావేశం వాయిదా పడటంతో సోమవారం సమావేశానికి అర్జీదారులు ఎక్కువగా వచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 19 అర్జీలు వచ్చాయని సబ్ కలెక్టర్ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నవంబర్ 3వ తారీఖు పీజీఆర్ఎస్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పొద్దున 10 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకి టోటల్గా 19 గ్రీవెన్సెస్ వచ్చాయి, 19. దీంట్లో రెవెన్యూ శాఖకి సంబంధించి 2, పంచాయత్ రాజ్కి సంబంధించి 7, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది 1, పోలీస్ శాఖకి సంబంధించి 4, మున్సిపాలిటీకి సంబంధించి 2, పీడీ మెప్మా 1, అగ్రికల్చర్ 1 మరియు సర్వే డిపార్ట్మెంట్కి 1. ఈ 19 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా సకాలంలో ఈ గ్రీవెన్సెస్కి ఏంటి రీజన్, దాన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు, రిజాల్వ్ చేయగలిగితే రిజాల్వ్ చేసేసి గ్రీవెన్సెస్ని క్లోజ్ చేయాలి అని సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్స్ కూడా ఈరోజు ఈవినింగ్కి మేము ఇచ్చేస్తాము. దాని ప్రకారంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ అవుతుందని అనుకుంటున్నాము. ప్రభుత్వ రంగ పెన్షనర్లు ఏటా సమర్పించాల్సిన లైవ్ సర్టిఫికేట్ను ఇకపై ఇంట్లోనే తమ ఫోన్ ద్వారా డిజిటల్ లైవ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చునని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కేంద్ర శాఖ అండర్ సెక్రటరీ ప్రవేశ్ కుమార్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో వెసులుబాటు కల్పించింది. జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా పెన్షనర్లు ఎవరికి వారే తమ మొబైల్ ద్వారా ముఖ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్టేట్ బ్యాంక్, పోస్టల్ పేమెంట్ బ్యాంకుల్లో పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కేంద్ర శాఖ అండర్ సెక్రటరీ ప్రవేశ్ కుమార్ సోమవారం స్థానిక ప్రధాన పోస్ట్ ఆఫీసును సందర్శించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పై ప్రచారం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వీరితో యూడై హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ జావేద్, స్థానిక పోస్టల్ అధికారులు ఉన్నారు. I am Pravesh Kumar from Department of Pension and Pensioners Welfare. I am hearing for the monitoring of DLC campaign 4.0 and I am requesting all the pensioners to do the DLC, to generate their DLC from the DLC app, Jeevan Pramaan app. And I am requesting all pensioners they can do this DLC at their home to download this app. And our target to reach this time to 2 crore, and you people also help to achieve this target. And just thank you. Any question you want? పెన్షనర్స్ డిపార్ట్మెంటు, ఆధార్ డిపార్ట్మెంట్ 2 ఈరోజు ఈ డిఎల్సి క్యాంప్ని మానిటర్ చేయడం జరిగింది. ఇందులో పెన్షనర్స్కి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ
ఎటువంటి ఆటంకాలు రాకూడదని మానిటరింగ్ చేయవలసినదిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉండడం వల్ల ఆధార్ సర్వీసెస్ త్రూ ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా పెన్షనర్స్కి వాళ్ళ ఇంటి నుండే పెన్షన్ పొందడానికి ఈ డిజిటల్ లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడానికి ఆ యాప్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఇంటి నుండే ఈ లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తూ వాళ్ళ పెన్షన్కి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రోత్సహించేందుకు మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ వరకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐపీపీబీ, ఇండియన్ పేమెంట్స్ పోస్టల్ బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యాంప్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో కావున తప్పనిసరిగా పెన్షనర్స్ అందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఇచ్చే ఈ యాప్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ద్వారా ఫ్యూచర్లో మీరే ఆ జీవన్ ప్రమాణ యాప్ ద్వారా మీ లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోగలుగుతారు. చదువుకోని వాళ్ళ కోసమే ఇట్లాంటి సెంటర్స్లో మనం క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ స్టేట్ బ్యాంక్ వాళ్ళు కానీ ప్రజలకి పెన్షన్ ఇస్తూ వాళ్ళ మొబైల్లోనే యాప్ డౌన్లోడ్ చేయించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ తీసుకొని మీ ఫోటోని క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తే మీ లైవ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిపోతుంది. కేవలం ఈ 3 స్టెప్స్ని బ్యాంక్ వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పించి ఫ్యూచర్లో మీరే సెల్ఫ్గా చేసుకునేలాగా ఎడ్యుకేట్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వార్డు కమిటీల నియామకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణ 27, 28 వార్డుల సమావేశం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. పరిశీలకుల సమక్షంలో వార్డుల కమిటీల నియామకం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరిగాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం కాగలవని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణ పెనపాడులో 27, 28 వార్డుల పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. పరిశీలకుల్లో ఒకరైన గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామ పరిపాలనలో కార్యకర్తలకే నిర్ణయాధికారం ఉంటుందని చెప్పారు. తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సారథ్యంలో మరోసారి పార్టీ గెలుపునకు అందరం కృషి చేద్దామని చెప్పారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. పరిశీలకులుగా చొక్క ఆనంద్, అత్తోట అమృతరాజు, అరవపల్లి శ్రీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, బండ్లమూడి నాగేశ్వరరావు, కన్ని నరేష్, కల్లగుంట్ల విజయ్, కల్లగండ్ల రవిచంద్ర, నీలకోడి బాలకృష్ణ, కల్లకుంట బాబు, పంది బుజ్జి, నల్లగండ్ల మాల్యాద్రి, షేక్ అహ్మద్, షేక్ ఇమ్రాన్, షేక్ సుబానీ, షేక్ అఫ్జల్, షేక్ అబ్దుల్లా, కె కార్తిక్, పందుల జాన్పాల్, మొవ్వ నాగరాజు, గుంటూరు ప్రవీణ్, గుంటూరు పాల్, యేసోబు, షేక్ బషీర్, బి మధుబాబు, కె చిట్టిబాబు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఏదైనా ఇబ్బంది అవుతుంటే మాబోటోళ్ళకి కానీ, శివకుమార్కి కానీ, ఇంకో స్థానిక కౌన్సిలర్కి కానీ, ఎవరికన్నా కానీ తెలియపరిస్తే మనకుండా సాయం మేము చేసి ఆ కార్యకర్తను కాపాడుకోవటానికి ముఖ్యంగా ముందంజలో ఉంటాం. దాంట్లో నో డౌట్. గుంటూరు కోటేశ్వరరావు అయితే 100కి 100 పాళ్ళు ఉంటాయి. అది 40 వార్డుల కౌన్సిలర్లో నేను అయితే మాత్రం ముఖ్యంగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి నా వార్డులో 15వ వార్డులో కార్యకర్తలని ఎవరిని కూడా ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి ఆదివారం గంగానమ్మ గుడికాడ కలుస్తాం. మేము ప్రతి ఆదివారం కూర్చొని కాసేపు అది ఇదని మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాం. అది అట్లాగే 27 కానీ 28 వార్డుల్లో మనం ఉన్న నాయకులు, కౌన్సిలర్స్ కానీ, కార్యకర్తలకు కానీ, ఇంకా ఉన్నారు కదా మన పెద్దలు, ఆ పెద్దలకు కానీ, మెయిన్ కార్యకర్తలకు కానీ, చిన్న కార్యకర్తలు కానీ అందరిని కూడా మనం అందరం కూడా కంటికి రెప్పలాగా చూసుకొని కాపాడుకోవటానికి ఈ కార్యక్రమం బిగిన్ చేసాం. మీరందరూ కూడా మాకు కూడా ఈసారి నెక్స్ట్ రోజు మాత్రం 29 అనేది మాత్రం మందే. నేనైతే నమ్ముతా. ఎంతమంది నమ్ముతారో ఒకసారి చేయొద్దండి. ఇదే కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ గెలిచేది అన్నాబత్తుని శివగారు గెలిస్తే జగన్ గారు గెలుస్తారు, వాళ్ళిద్దరు గెలిస్తే మనం గెలుస్తారు. వీటన్నిటికంటే కూడా గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న చిన్న తప్పులు ఒదిగినాయి. ఈసారి 100కి 100%లో ఏ ఒక్క పర్సెంట్లో కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా అన్యాయం అవడానికి ఛాన్స్ లేదు. అందుకే ఈ వార్డు ఆ వార్డుకి ఆ వార్డు ప్రక్షాళన చేయటమే. ఎందుకంటే ప్రజలకి పెద్దోళ్ళు ఉంటారు, వయసు తగ్గట్టు వాళ్ళకి పింఛన్ వచ్చేది. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ వచ్చింది. గతంలో వెళ్ళి మనం స్కూల్లో అమ్మట్టి ఆడ కూర్చొని పొద్దునుండి సాయం దాకా బేజారయ్యి 7 పింఛన్లు 8 పింఛన్లు ఇచ్చి వాళ్ళు మళ్ళీ రేపరాండాన్ని తిప్పటం
అలాంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి సచివాలయాలు పెట్టారు, వాలంటీర్లు పెట్టి ఇంటికి గడప దగ్గరికే ప్రతి పథకం అని చెప్పి ఒక మంచి పద్ధతి తెచ్చారు. కానీ దానివల్ల ప్రజలకి మంచి జరిగిందిలే కానీ కార్యకర్తకి మంచి జరగాలి. లీడర్షిప్ పోయింది వార్డుల్లో. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా దగ్గరికి అడిగేవాడు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే వాలంటీర్కి వెళ్తున్నారు, లేదంటే సచివాలయంకి వెళ్తారు. అది గమనించి కార్యకర్త మనకెందుకు వాలంటీర్లు చేసుకుంటున్నారు, సచివాలయం సిబ్బంది చేసుకుంటున్నారు, మన పన్ను మనం చేసుకుందాం అనే దాంట్లో పార్టీకి దూరం అయ్యారు. అదేవిధంగా అనుబంధ విభాగాలు అయితే 9 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎవరెవరైతే దేనికి పనిచేస్తారో అనేది చూసుకొని, మరి ముఖ్యంగా మన వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరున్నారు వారందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ చేయండి. ఇందాక చెప్పారు కదా, రేపు 2029లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది ఈ కమిటీలే. దాన్ని బట్టి కూడా మీరు అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో జాయిన్ అవ్వండి. అది మరి చాలా, ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఈ కమిటీల ద్వారా కూడా వారికి ఆర్థికంగా కూడా పరిపుష్టి కలిగిస్తా అని చెప్పారు. అదన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం కాదులేండి. కాబట్టి అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఈ కమిటీలని వీలైనంత త్వరలో పూర్తి చేయండి. కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వారు ఫోటో కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. కాబట్టి రేపు రాబోయే సంక్రాంతికి మనందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు వస్తాయి. దాని ద్వారా కూడా మనకు ఒక గుర్తింపు ఉండింది. ఐడెంటిటీ కార్డు ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు వెళ్ళి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు స్టేట్ పార్టీ ఆఫీస్కి వెళ్తానికి ఇప్పుడు మనం వెళ్తాం, ఎవరు రానిరు. అదే గుర్తింపు కార్డు ఉందనుకోనండి, ఫలానా సుబ్బారావు, ఫలానా భాషా గారు తెనాల్లో 28వ వార్డులో ఉన్న ఈయన మైనార్టీ అధ్యక్షుడు అని చెప్పి మనకి దాంట్లో గుర్తింపు కార్డు ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరి డేటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డాష్ బోర్డులో ఉండేది. ప్రతి ఒకటి ఇక్కడ శివకుమార్ గారి దగ్గర ఉండిద్ది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వీలైనంత ఎక్కువ మంది ఈ కమిటీలో చేరడానికి ప్రయత్నించండి. అందరం కూడా రాబోయే కాలంలో 2029 ఎన్నికలలో ఇక్కడ శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూద్దాం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎంగా చేసుకుందామని తెలియజేస్తూ, ఇంత పెద్దలు చెప్పినట్టుగా కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అందరం కూడా మనం 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామండి. దాంట్లో కూడా మీరు మీ వార్డుల్లో ఒకరోజు కార్యక్రమం చేసుకొని ప్రతి డోర్ టు డోరు తీసుకెళ్ళి, ఇది పార్టీలతో సంబంధం లేదు. ఎందుకంటే తెనాలి గంగానమ్మపేటలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక సోమవారం పూజలు జరుపుకున్నారు. పవిత్ర కార్తీక మాసంలోని 2వ సోమవారం గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని పలువురు భక్తులు సందర్శించారు. కార్తీక పూజలు చేశారు, దీపాలను వెలిగించారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని విశ్వసిస్తారు. కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఇష్టకామ్యాలను సులువుగా పొందగలుగుతామని శివ పురాణం చెబుతుంది. అందుకే సోమవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణ కుమారి పర్యవేక్షించారు. సరే అని స్వామి మారేసుకుంటాడు. కాయ కొట్టించారా? శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పర్వదినాల్లో 2వ సోమవారం
ఉదయాన్నే 4:10 అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి వారి అభిషేకాలు దీపారాధనలు చేసుకోవటం జరుగుతుంది. అలానే పంచహారతులు కూడా ఉదయాన్నే 4:30 ఇవ్వటం జరిగింది. అశేషంగా భక్తులు వచ్చి చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో క్యూ లైన్స్లో దర్శనం చేసుకొని అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మోంతా తుఫానుకు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టం నమోదుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి కోరారు. వారం రోజుల క్రితం సంభవించిన మోంతా తుఫాన్కు నష్టపోయిన పంటలను నమోదు చేసేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు పంట పొలాలకు రాకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి అన్నారు. తుఫాన్కు పంటలు నష్టపోయిన రైతులతో కలిసి సోమవారం ఆయన స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. పంటల నష్టం నమోదు చేసి పరిహారం ఇవ్వకపోతే రైతులు, కౌలు రైతులు కోలుకోలేరని సబ్ కలెక్టర్ వి సంజనా సింహ దృష్టికి తీసుకొచ్చారు. పంట నష్టం నమోదుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చెప్పారు. అనంతరం శివసాంబిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన మాగాణి రైతులకు ఎకరాకు 25,000, వాణిజ్య పంటలకు 50,000, ఆపరాలకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం 20,000 అందించాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల క్రిందట వచ్చిన మెందా తుఫాన్ కారణంగా తెనాలి డివిజన్లో రైతాంగం, కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోవటం జరిగింది. వారం రోజులు గడిచినా కానీ ఇంతవరకు ఏ అధికారి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం నమోదు చేయకపోవటం అనేది చాలా విచారం కలిగిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రైతు 30,000, 40,000 రూపాయలు పైన పెట్టుబడి పెట్టి మళ్ళీ ఒక 40,000-50,000 ముందస్తు కౌలు చెల్లించి అనేక ఇబ్బందులు పడి పోమనకుండా తేలనకుండా పంటని కన్నబెట్టలాగా సాకిన రైతు ఇవాళ తన చేతికి పంట వస్తుందా రాదా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈనాడు ఉంది. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ఈ రైతుల్ని, కౌలు రైతుల యొక్క పరిస్థితిని గమనించి క్షేత్రస్థాయిలో మరి అధికారులు ఈ పరిశీలించి పంటని నష్టాన్ని నమోదు చేయాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. దానికి మేడం గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులకి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకి అందరికి కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఫీల్డ్లో అధికారులు పర్యటిస్తారు అని చెప్పడం జరిగింది. తుఫాన్ వల్ల మొదటి నుంచి పెట్టుబడి పెట్టి ఒకసారి నష్టపోయినా మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ వ్యవసాయం చేయడం జరిగింది. ఇది చేతికి వచ్చిద్దా లేదా అన్న పరిస్థితిలో ఈ తుఫాన్ మమ్మల్ని అయోమయ స్థితికి తీసుకెళ్ళింది. దయచేసి ప్రభుత్వం వారు రైతుల్ని, కౌలు రైతులను గుర్తించి వెంటనే దీని మీద నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి మారిసుపేటలోని ప్రముఖ ఆలయం శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక సోమవారం పలువురు భక్తులు పూజలు చేశారు. పవిత్ర కార్తీక మాసంలోని 2వ సోమవారం గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులు భారీగా సందర్శించారు. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అమ్మవారికి ప్రీతిగా ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చన చేశారు. మహాజ్యోతిర్లింగార్చన, హారతి, మంత్రపుష్పం అనంతరం శివపార్వతుల శాంతి కళ్యాణం జరిగింది. పూజల అనంతరం కార్తీక వన సమారాధన చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంథి సేతు మాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు, సభ్యులు పేరుపోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని పొద్దున్నే తెల్లవారుజామునే దీపారాధనలతో ప్రారంభమై చక్కగా మొత్తం ఎంతమంది చక్కగా వస్తున్నారు. అట్లాగే రేపు 5వ తారీఖు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకి, సాయంత్రం 6:30 గంటలకి జ్వాలతరణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఇవాళ 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తాదులందరూ కూడా దీపారాధనాది చేసుకొని
కార్తీక దామోదరి అనుగ్రహంచే పంచామృతాభిషేకములు విశేషముగా మరి చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఎల్లుండి పౌర్ణమి సందర్భంగా 10:30 గంటలకు పగలు అన్నాభిషేకం ప్రారంభమవుతుంది. సాయంకాలం 6:30 గంటలకి జ్వాలాధోరణ మహోత్సవం ఉంటుంది. యావత్తు భక్త బంధువులు తప్పకుండా విచ్చేసి పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 4 అర్జీలు దాఖలయ్యాయి. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈ సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ సమస్యలపై 4 అర్జీలు వచ్చాయి. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులను పంపి పరిష్కరిస్తామని చెప్పారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి మన ములక సాంబిరెడ్డి గారు ఇచ్చారు. కొలకలూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల పైన ఇచ్చారు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ మీద, ఈ సైడ్ డ్రైన్స్ మీద ఇచ్చారు. ఇది ఇప్పుడే ఎండిఓ గారితో కూడా మాట్లాడాం. అక్కడ పంచాయతీ సెక్రటరీని రెగ్యులర్గా కూడా నియమించమని అడుగుతున్నారు. ఇవి మరి ఎండిఓ గారితో కూడా చర్చించి జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. మరి అట్లాగే నంది వెలుగులో మొన్న వర్షాలకి మొన్న వచ్చిన తుఫాన్కి 28వ తారీఖున ఒక వ్యక్తి ఇంటి మీద చెట్టు పడిందని చెప్పేసి చెప్పారు. ఈ విషయాన్ని కూడా మరి ఇప్పటిదాకా మన నోటీసులో లేదు. మరి ఈరోజు గ్రీవెన్స్ రూపంలో వచ్చింది. దీన్ని కూడా ఈరోజే పరిశీలిస్తాం. మరి కొలకలూరు కాజీపేట దగ్గర ఒక ప్రహరీ గోడ వివాదం ఉందని ఒకటి వచ్చింది. ఇది నేనే సర్వేని పంపించి పరిశీలింపజేస్తాం. అట్లాగే ఒకటి గుడివాడకి సంబంధించి ఆధార్ సీడింగ్, పొలానికి తప్పుగా ఆధార్ సీడ్ అయిందని వచ్చింది. ఈ 4 అర్జీలని సకాలంలో పరిష్కరిస్తాం. పవిత్ర కార్తీక మాసంలో సోమవారం శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు. రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహాన్యాస నిత్యాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమని తెలిసిందే. అందులో కార్తీక సోమవారం మరింత శ్రేష్టం. శ్రీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు భక్తులు ఆయనకు పూజలు, వ్రతాలను చేస్తారు. శతగుణ ఫలితాలను ఇస్తాయి అనేది భక్తుల నమ్మిక. ఆ కారణంగా 2వ సోమవారం భక్తులు రూరల్ మండల సంగం జాగర్లమూడిలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండే వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. దీపాలను వెలిగించారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని విశ్వసిస్తారు. కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఇష్ట కామ్యాలను సులువుగా పొందగలుగుతామని శివపురాణం చెబుతుంది. శ్రీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాస నిత్యాభిషేకం నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మాణిక్యారావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు పర్యవేక్షణలో జరుగుతున్న నిత్యాభిషేకంలో త్రయోదశి రోజైన 2వ సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక 2వ సోమవారం. ఈ సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఈ రోజున తెల్లవారుజాము నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన విశేషంగా జరుగుతున్నవి. కావున భక్తులెల్లరూ వచ్చి చక్కగా 365 ఒత్తులు వెలిగించుకొని స్వామివారిని, అమ్మవార్లను, వినాయకుడిని, ఆంజనేయ స్వామిని, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకొని అభిషేకములు, పూజలు, కుంకుమార్చనలు చేయించుకొని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుతున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో వివాహాది శుభకార్యాలకు అనువైన మరొక ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వచ్చింది. ఈ కన్వెన్షన్ పేరుతో ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్కు ఎదురుగా కొత్త ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది. మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ఉంటుందని అతిథులు అభిప్రాయపడ్డారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా నూతనంగా ఈదర వెంకట పూర్ణచంద్ ఏర్పాటు చేసిన ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాలును సోమవారం రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఫాస్ట్ గవర్నర్
అన్నే రత్న ప్రభాకర్ ప్రారంభించారు. ప్రారంభ వేడుకలో రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షులు రావి కృష్ణమోహన్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొన్నారు. ముఖ్య అతిథి అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కన్వెన్షన్ చిన్నదైనా చాలా సౌకర్యవంతంగా చిన్న ఫంక్షన్లో చేసుకునే వారికి అనుకూల బడ్జెట్లో ఉంటుందని చెప్పారు. ఫంక్షన్ హాల్ దినదినాభివృద్ధి చెందాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రావి భగత్, దత్తు, సుంకర హరికృష్ణ, ముక్కామల మధుబాబు, కోగంటి, ఈదర శ్రీనివాసరావు, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, ఈదర పూర్ణచంద్ర, రమ్య, భావన, కుర్రా శ్రీహరి, ఫణి, రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు. అందరికీ పూర్ణచంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా ఈ కన్వెన్షన్ అని చిన్న మినీ ఫంక్షన్ హాలు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేవారికి, కొద్దిగలో మ్యారేజీలు, ఇంట్లో కార్యక్రమాలు చేసుకునేవారికి అతి తక్కువ రెంట్తో ఇవ్వాలనే తలంపుతో ఈరోజు మా రోటరీ గురుగారైన అన్నే రత్న ప్రభాకర్ గారి చేత ఈ కన్వెన్షన్ ఓపెన్ చేయటం జరిగింది. దీనికి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం, తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెనాలి మా రోటరీ సభ్యులు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవంగా నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ కన్వెన్షన్ అంటే ఈగిల్ కన్వెన్షనా లేకపోతే ఇతర కన్వెన్షన్? పూర్ణచంద్ ఈగిల్ రెస్టారెంట్తో బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. చిలకలూరుపేటలో ఈయనెవరో నాకు తెలియని రోజుల నుంచి నేను ఈగిల్ బిర్యానీ సెంటర్కి కస్టమర్ని. సో అటువంటి ప్రయాణం తర్వాత రోటరీలో బాగా బలపడి ఇవాళ ఇక్కడ నన్ను పిలవడం ఆనందంగా ఉంది. అయితే ఇవాళ రోజుల్లో ఈ వినోదం, ఆనందం అనేది అవసరమైన సందర్భంలో ఇటువంటి ఫంక్షన్ హాల్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉండడం అనేది ప్రారంభించడం చాలా ముదావహం, చాలా సంతోషకరం. ఈరోజు ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున ప్రతినిధిగా నేను వచ్చాను. ఈ ఫంక్షన్ హాల్ పూజా కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ ఫంక్షన్ హాల్ బాగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారు ఈ కన్వెన్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ని ప్రారంభించారు. ఈ ఫంక్షన్ హాల్లో ఏ ఫంక్షన్ చేసుకోవడమైనా కానీ చాలా అనువుగా ఉంది ఇది. కాబట్టి ప్రేక్షకులు గతంలో ఉన్నదానికంటే భిన్నంగా అనుభూతి పొందడానికి ఈ ఫంక్షన్ హాల్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ ఫంక్షన్ హాల్ పూర్తిగా సక్సెస్ అవ్వాలని చెప్పి పూర్ణచంద్ గారు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏటా కార్తీక మాసంలో ఉబ్బసం, అలర్జీలకు ఉచిత మూలిక ఔషధాన్ని పంపిణీ చేస్తున్న కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ ఈసారి కూడా ఔషధ పంపిణీ చేయనుంది. వివరాలను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆర్ఎం శిరీష తెలియజేశారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్ మెయిన్ రోడ్లో గల సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్లో 4వ తేదీ మంగళవారం ఉపశమనం, ఆస్తమా, అలర్జీలకు ఉచిత మూలిక ఔషధం పంపిణీ చేయనున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఒకసారి ఈ ఔషధం సేవిస్తే వ్యాధి నివారణ జరుగుతుందని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఔషధం సేవించదలిచిన వారు 4వ తేదీ రాత్రి ఉపవాసం ఉండి ఆ పాలు బియ్యంతో పరమాన్నం చేసుకుని పౌర్ణమి వెన్నెలలో రాత్రి మూత లేకుండా ఉంచాలని సూచించారు. 5వ తేదీ ఉదయం కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున 5 గంటలలోపు పూజ చేసుకుని వెన్నెలలో ఉంచి పరమాన్నంలో ఈ ఔషధాన్ని కొంచెం కొంచెం కలుపుతూ సేవించాలని వివరించారు. ఔషధం ఒక్కసారి సేవిస్తే సరిపోతుందని కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆర్ఎం శిరీష తెలియజేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి, కేఎస్ఎస్ ఆయుర్వేద వైద్యశాల, తెనాలి, చెంచుపేట
వ్యవస్థాపకులు. కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ ద్వారా మేము గత 28 సంవత్సరాలుగా ప్రతి కార్తీక పౌర్ణమికి ఎలర్జీతో బాధపడే వాళ్ళకు, అంటే నేజల్ ఎలర్జీ, తుమ్ములు, దగ్గు, జలుబు, ఆయాసము, వీటికి సంబంధించినటువంటి వ్యాధులకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి ఉచితంగా మందు ఇస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మందు ఇవ్వడానికి ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి వస్తుందండి. 5వ తారీఖు సాయంత్రం దాకా ఉంటుంది. సహజంగా ఈ ఔషధం తీసుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. ఆ నియమాలు మేము ప్యాంప్లెట్ రూపంలో వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కూడా మేము మీకు తెలియజేస్తాను. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆస్మాతో, అలర్జీ వ్యాధులతో బాధపడే ప్రతి వ్యక్తి కూడా ఈ ఔషధాన్ని సేవించి చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం కూడా అందరూ సద్వినియోగం చేసుకుని ఈ మందును స్వీకరించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. దానికి కావలసిన నియమాలు నేను ఇప్పుడు చెప్తానండి ఒక్కొక్కటి. ఈ ఔషధం సేవించదలుచుకున్న ప్రతి వ్యక్తి కూడా కార్తీక పౌర్ణమి గడియలలో ఉపవాసం ఉండాలండి. సాయంత్రం ఉపవాసం ఉండాలి. అలాగే ఆ సాయంత్రం పౌర్ణమి వెన్నెలలో పరమాన్నము, పాలు, బియ్యము కలిసినటువంటి పరమాన్నాన్ని తయారు చేసుకుని, అది కొంచెం పలచగా తయారు చేసుకుని కార్తీక పౌర్ణమి వెన్నెల్లో రాత్రి అంతా కూడా ఆ వెన్నెల్లో ఉంచాలండి. పరమాన్నాన్ని మాత్రమే వెన్నెల్లో ఉంచాలి. దాని మీద ఏ విధమైన మూత ఉండకూడదు. డైరెక్ట్గా మూన్ రేసు ఆ పరమాన్నం మీద పడాలి. ఈ విధమైనటువంటి పరమాన్నం తయారు చేసిన వెన్నెల్లో ఉంచిన పరమాన్నాన్ని 2వ రోజు ఉదయం, అంటే 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి గడియలలో ఆ పౌర్ణమిలో వెళ్ళినటువంటి ఆ పరమాన్నాన్ని తీసుకొచ్చి మేము ఇచ్చినటువంటి ఈ 1వ నంబర్ మందు అని దీన్ని, ఇదే అసలు ఔషధము, ఆయుర్వేద ఔషధం, మూలిక ఔషధం. ఈ ఔషధాన్ని ఆ పరమాణంలో కొంచెం కొంచెంగా కలుపుకుని, మీరు ఎంత తినగలిగితే అంతే కలుపుకోండి. ఒకేసారి అంతా కలుపుకోవద్దండి, ఎందుకంటే అది కొంచెం వగరగా ఉంటుంది. పూర్తిగా తినాలి. ఈ ఔషధం అంతా ఒక్క డోసే, ఒక్కసారే, సంవత్సరంలో ఒక్క డోసే ఒక్కసారే వాడాలి. అది పూర్తిగా తినండి, మనస్ఫూర్తిగా. మీ నేను అందరూ చెబుతున్నానండి, ప్రతి వాళ్ళు అపార్థం చేసుకోవద్దు. మీ ఇష్టదైవమును ప్రార్థన చేసుకుంటూ మనస్ఫూర్తిగా తినాలి. తిన్న తర్వాత ఇంకొక కండిషను, పగలంతా నిద్రపోకూడదండి. అంటే 5వ తారీఖు నాడు ఈ ఔషధం సేవించిన తర్వాత పగలు నిద్రపోకూడదు. ఈ 4 నియమాలు కనుక పాటించిన వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆస్మా, ఎలర్జీ, నేజల్ ఎలర్జీ, కంజెషన్, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించి ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం. మేము చేసే ఈ కార్యక్రమాన్ని, ఈ ఉచిత సేవా కార్యక్రమాన్ని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తున్నాను. నేను డాక్టర్ శిరీషాని, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ KSS ఆయుర్వేద హాస్పిటల్ తెనాలి. మన హాస్పిటల్లో ఈ నెల కార్తీక పౌర్ణమికి ఉచిత ఆస్మా మందు ప్రతి సంవత్సరము గత 20 ఏళ్ళు పైగా ఇస్తున్నారు. దీన్ని అందరూ తప్పకుండా వాడి మీ ఆస్మా, అలర్జీ, దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఈ వ్యాధి నుంచి రిలీఫ్ పొంది హెల్తీగా ఉండాలని ఆశిస్తూ మేము ఈ మందుని రేపు ఉదయం నుంచి మన హాస్పిటల్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ మార్నింగ్ మన టైమింగ్స్ 9 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది. హాస్పిటల్ వచ్చి మెడిసిన్ తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ వి సంజనా సింహ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం, తిరిగి అధికారంలోకి రావడమే అందరి లక్ష్యం కావాలి. వార్డు కమిటీల నియామక సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన వైసీపీ నాయకులు. మోంతా తుఫాన్కు నష్టపోయిన పంటను అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేయాలి. రైతులతో కలిసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివసామిరెడ్డి. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు. స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాలు, విశేష పూజల నిర్వహణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube